తగ్గారు వాళ్ళు కూడా ఇప్పుడు. ఎందుకు ఇటు కౌంటర్ లేదు కాబట్టి అయి ఉండొచ్చు. కానీ ఇప్పటికీ వాళ్ళు పెడుతున్నారు, ఏది భారతి గురించినో అవినాష్ గురించినో అట్లాంటి. అంటే ఎందుకు అప్పుడు హనీ ట్రాప్లే జరిగినాయి కదండి వరుసగా. ఇప్పుడు కూడా జరిగింది అప్పుడు ఆయన ఎవరో గవర్నమెంట్లో మాది ఓకే అతను చేసిన తప్ప రిటర్న్ పక్కన పెడితే డైరెక్ట్గా చెప్పాడు ఐటీడీపీ ద్వారా అనేది రిలీజ్ అయింది నా వీడియో అని చెప్పుకున్నారు. కానీ తర్వాత అంబటరామ కానీ ఆయన వైజాగ్ ఎమ్మెల్యే వీళ్ళందరూ వన్ శ్రీనివాస్ ఇదంతా వచ్చింది. అప్పుడే ఎప్పుడు జగన్ గారు బయటకు వచ్చి మరి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దాని మీద. కానీ ఇప్పుడు టార్గెట్ చేశారు ఐటీడీపీని, ఇప్పుడు అవకాశం వచ్చింది అనుకుంటున్నారు. ఇది టార్గెట్ కూడా కాదు, ఓ రకంగా అయ్యో మమ్మల్ని కూడా చేశారయ్యా అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అరెస్ట్లు అప్పుడు లేదు అప్పుడు మమ్మల్ని కూడా అవమానించారు అని గుర్తు చేయడం అంత మించి అందులో పసలేదు. ఆ స్టేట్మెంట్లో కావాల్సింది అటాకింగ్ మోడ్, విజువల్స్ చూపించాలి. ఆయనకి ఎప్పటికీ మొహమాటస్తుడు. జగన్ మొహమాటం తెలుగుదేశానికి బలం. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఏం చూపెడుతున్నారు, వీళ్ళకి సంబంధించిన మార్ఫింగ్ ఫోటోలు వీడియోలు చూపెడుతున్నారు. మరి వైసీపీ కానీ వైసీపీ సోషల్ మీడియా కానీ లేదా జగన్మోహన్ రెడ్డి కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాడు కదా, తన భార్య గురించి వచ్చినటువంటి ఎందుకు చూపించడు, మొహమాట పడతాడు. తన గురించి చేసినటువంటి తనది అమ్మాయి ఎవరు శ్రేయాతో అని లేకపోతే నయనతారది అని ఇట్లాంటి పెట్టలేదా పోస్టులు, అట్లాంటి వాటి గురించి ఎప్పుడు పెట్టాడు ఆయన, చూపించడు ఎందుకని అంటే ఓ ఈగో అన్న అయి ఉండాలి, మొహమాటం అన్న అయి ఉండాలి. అంటే లేదంటే వాటిని ఎందుకు మనం హైలైట్ చేయడం. ఇప్పుడు